టు R9 నేను నీరజ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గౌడ సంఘ నాయకుల ప్రెస్ మీట్. గులాబీ జాతరకు అపూర్వ ప్రజాస్పందన. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను నమ్మి మోసపోయిన తెలంగాణ ప్రజలు. ఆటో ప్రమాదంలో గాయపడిన వారిని ఆదుకోవాలన్న మల్లు లక్ష్మి. అజక్కపేట గ్రామంలో ఘనంగా అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణం. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు కార్యకర్తల సమావేశం. వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత. భక్తుల సిద్ధేశ్వర్ ను కాపాడుకోవడం మన బాధ్యత అన్న జై స్వరాజ్ పార్టీ అధినేత. ఆత్మకూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రైతుల ధర్నా. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గౌడ సంఘం నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గోదావరికనిలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో గౌడ సంఘం నాయకుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగగా పూర్తయింది. అలాగే రాబోయే రోజుల్లో పోచమ్మ, ఎల్లమ్మ బోనాలు మరియు పట్నాలను కూడా ఘనంగా నిర్వహించాలని గౌడ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా గౌడ సంఘం నాయకులు మేరకు హనుమంత గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, బాలసాని స్వామి గౌడ్, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, పైడిపల్లి రామ్మూర్తి, ఎం సురేందర్ పాల్గొని భక్తులకు పిలుపునిచ్చారు. గోదావరికనిలో నిర్మితమైనటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో అత్యంత ఘనంగా నిర్వహించనున్న బోనాలు, పట్నాల మహోత్సవాన్ని భక్తాదులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. గోదావరికని గురుబండి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమం 2, 3, 4 పరిపూర్ణంగా దిగ్విజయమైనటువంటి సందర్భంలో అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 20, 21, 22, 23 పోచమ్మ ఎల్లమ్మ బోనాల కార్యక్రమం మొదలవుతున్నది. దాన్ని ప్రజలకు చేరవేసే విధంగా మీడియా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తప్పకుండా గౌడ సోదరులందరూ, గౌడ కుటుంబ సభ్యులందరూ, పుర ప్రముఖులు, రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈ గోదావరికని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి, తద్వారా మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఎల్లవెల్లలా సంతోషంగా ఉండాలని చెప్పి, ప్రతి వాళ్లకు మంచి జరగాలని చెప్పి, ప్రతినిత్యం అందరం సంతోషంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకుంటున్నాం. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంతం మీద ఉంటుంది. మా యొక్క శ్రమకు తగ్గ ఫలితం దక్కిందని అనుకుంటున్నాం. అందరి సహకారంతో ఈరోజు చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది. రేపు జరగబోయే శోభయాత్ర కూడా మీ అందరు పాల్గొని అందరి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి, అమ్మవారి ఆశీస్సులు మా అందరికీ ఉంటాయని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, కులబాంధవులందరూ తప్పకుండా బోనాలు తీసుకోవాలి, ప్రతి ఇంటి నుండి ఒక బోనం తప్పకుండా రావాలని చెప్పి కమిటీ తరపున మీ అందరినీ వేడుకుంటున్నాం. తప్పకుండా హాజరై పెద్ద మొత్తంలో ఈ ప్రాంతంలో గౌడ సోదరుల యొక్క ఐక్యత, వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయించి అమ్మ యొక్క ఆశీస్సులకు పాత్రలు కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. రామగుండం నియోజకవర్గంలోని గౌడ కుల బాంధవులందరికీ నమస్కారాలు. మనం ఈ నెల 2, 3, 4 తారీఖులలో నిర్వహించినటువంటి అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించినటువంటి గౌడ కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి అట్టి కార్యక్రమంలో పాలుపంచుకున్న గోదావరికని పట్టణ ప్రజలందరికీ, పుర ప్రముఖులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తేదీ 20, 21, 22, 23 తేదీలలో మరి జరిగే బోనాల పండగకు మరి ప్రతి ఒక్కరూ కూడా మరి గోదావరికనిలో నివసించే, అదేవిధంగా రామగుండం కాన్స్టిట్యున్సీ పరిధిలో నివసించే గౌడ కులస్తులందరూ కూడా మరి అమ్మవారికి బోనం సమర్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
మరి 20 తారీఖు నాడు ఉదయం పోచమ్మ బోనాలు ఉదయం గోదావరిఖని చౌరస్తా నడిబొడ్డున ఉన్నటువంటి మరి పోచమ్మ దేవాలయానికి ప్రతి ఒక్క బోనం కూడా రావాలని మరి అక్కడ బోనం సమర్పించిన తర్వాత మరి అమ్మవారి మరి తెల్లవారితే మరి అమ్మవారి పుట్టధ్వని కార్యక్రమాలు, అదేవిధంగా మరి 22 తారీఖు నాడు రాత్రి అమ్మవారి కళ్యాణ కార్యక్రమం ఉంటుంది కనుక మరి 22 తారీఖు నాడు సాయంత్రం వరకు మరి అమ్మవారి బోనాలు ప్రతి ఒక్కరూ కూడా చౌరస్తకు వచ్చే విధంగా మరి చౌరస్తా నుంచి శోభాయమానంగా శోభయాత్రలో పాల్గొనే విధంగా మరి సాయంత్రం 7 గంటల లోపే మరి చౌరస్తకు బోనాలన్నీ కూడా చేరుకున్నట్లయితే మరి అక్కడి నుండి శోభయాత్ర ప్రారంభమవుతుంది. కాబట్టి మరి గోదావరికని అదేవిధంగా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మరి గౌడ సోదరులందరూ కూడా మరి తప్పకుండా మరి ప్రతి ఇంటి నుంచి బోనం తీసి ఎల్కతుర్తి శివారులో ఈ నెల 27న గులాబీ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభకు విశేష స్పందన వస్తోందని పేర్కొన్న నాయకులు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో ఈ నెల 27న నిర్వహించనున్న గులాబీ పార్టీ 25 ఏళ్ల భారీ బహిరంగ సభకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎల్కతుర్తి బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గులాబీ జాతరకు రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో ప్రజలు, గులాబీ కార్యకర్తలు తరలి రానున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు. భారీ బహిరంగ సభ దిగ్విజయం కావడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రం తెస్తామని చెప్పి తెచ్చి చూపించి 9 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత తమ అధినేత కేసీఆర్ కు దక్కుతుందని వినోద్ కుమార్ వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని వినోద్ కుమార్ విమర్శించారు. 6 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆబాసుపాలు అయిందన్నారు. జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ సభ ప్రజాస్పందన చాలా గొప్పగా ఉంది. మేము వివిధ జిల్లాల్లో మా నాయకత్వం పెడుతున్నటువంటి సమావేశాల్లో మేమొస్తాం అని చెప్పి విపరీతమైనటువంటి మరి డిమాండ్ ఉంది. అయితే అంత దూరం మహబూబ్ నగర్ జిల్లా చివరి నుంచి ఇక్కడి వరకు కానీ, లేకపోతే ఆదిలాబాద్ జిల్లా నుంచి కానీ, ఖమ్మం జిల్లా దూరం నుంచి వచ్చేట వాళ్ళకందరికీ కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండకూడదని చెప్పి మరి ఇటువైపు వచ్చేటువంటి మరి అన్ని రహదారులను కూడా చిన్న ఆటంకాలు ఏమన్నా ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని కూడా క్లియర్ చేసేస్తాం. కాబట్టి వాహనాలు చాలా క్లియర్గా ఏ సమస్య లేకుండా సభాస్థలానికి వచ్చే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి మా మిత్రులు గత 10-15 రోజుల నుంచి ఇక్కడ మరి వీటిపైన ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వము, తర్వాత స్థానిక నాయకత్వం, ఎల్కతుర్తి మండల నాయకులు, అదేవిధంగా స్థానిక మరి నిర్ణయాల దాకా ఉన్నటువంటి మా పార్టీ తరఫున 2 పర్యావరణాలు అంటే 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్నటువంటి సతీష్ గారు, తర్వాత పూర్వపు వరంగల్ జిల్లా అధ్యక్షులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా మరి రవీందర్ రావు గారు. ఎందుకంటే ఇప్పుడు ఇది హన్మకొండ జిల్లాలో ఉంది, ఎల్కతుర్తి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఈ వరంగల్ జిల్లాకి అతి సమీపంలో ఉంది. కాబట్టి ఇద్దరు, తర్వాత మిగతా చాలామంది పెద్దలు వాళ్ళందరూ కూడా గత 15 రోజుల నుండి మరి ఇక్కడ ఉన్నటువంటి రహదారులు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవద్దు వచ్చేటువంటి వాహనాలు చెప్పి మేము శ్రద్ధ పెట్టాం. అన్నీ క్లియర్ అయిపోయినాయి. చాలా ఈజీ ఫ్లో ఇక్కడికి రావడం అనేది ఎలాంటి ఆటంకాలు లేకుండా తీర్చిదిద్దేశాం. సమస్యలు లేవు ఇంకా. కాబట్టి వివిధ జిల్లాలో 33 జిల్లాల నుండి వచ్చేటువంటి మా నాయకత్వము మరి ఇక్కడికి వచ్చేసి ఈ బహిరంగ సభను బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఈ సభ జరుగుతుందనేటువంటి విశ్వాసం మా నాయకత్వానికి ఉంది, మా కార్యకర్తలకు ఉంది. ముఖ్యంగా ప్రజాస్పందన ఎందుకు ఇంత గొప్ప ప్రజాస్పందన
అంటే కారణం ఒకటే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ గులాబీ జెండా. తెలంగాణ రాష్ట్రానికి సాధించడానికి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా కష్టపడ్డటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు నాయకత్వాన తీసుకొస్తామని చెప్పినాం. తెలంగాణ తెచ్చి చూపించినాం. తెలంగాణ వెనకబాటు తనం ఉన్నది అని ఒక అభిప్రాయం ఉన్నటువంటి ప్రజలకి కాదు, తెలంగాణ అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పి రుజువు చేసినాం ఈరోజు. కాబట్టి 10 సంవత్సరాల ఒక బ్రహ్మాండమైనటువంటి పరిపాలన కేసీఆర్ గారి నాయకత్వం జరిగింది. కాబట్టి దురదృష్టవశాత్తు ఎన్నికల్లో ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుంది. ఏ కారణాలు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 15 మాసాల్లో బట్టే అబాస్పాలైపోయింది. ఇంత తొందరగా అధికారంలోకి వచ్చి ప్రజలు చీకొట్టుకున్నటువంటి పార్టీ ఏది ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించలేదు ఇంత ఏడాది నరదకే మనం ప్రజల నుండి చీకొట్టించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజాస్పందన చాలా గొప్పగా ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి మరి సంక్షేమ పథకాలు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి కోసం తపన ఉన్నటువంటి మా గులాబీ జెండా శ్రేణులకు ఈ అవకాశాలు గొప్పగా తీసుకొని 25 సంవత్సరాలు నిండినటువంటి రాజకీయ పార్టీ మాది గులాబీ జెండా. నాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల వసంతాలు నిండి ఒక ఉధృతంగా ముందుకెళ్తున్నటువంటి ఒక రాజకీయ శక్తిగా ఈ దేశంలో ఎదుగుతున్న సందర్భంలో ఈ సభ చాలా గొప్పగా విజయంగా ఈ సభ జరుపుకోబోతున్నాం మేమందరం. ముఖ్యంగా నేను ఇక్కడ దాదాపు 1200 ఎకరాల భూమి మరి ఈరోజు ఈ సభ పెట్టుకోండి మీరని చెప్పి మాకు ఇచ్చినటువంటి రైతులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా చింతలపల్లి గ్రామ పెద్దలు, అక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా మాకు సహకరిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ సభ పెట్టుకోవడము మాకు గర్వకారణం అని చెప్పి కూడా ఇక్కడ ప్రజానీకం చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకందరికీ కూడా నేను రాష్ట్ర పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభ దిగ్విజయం జరుగుతున్న సందర్భంలో పత్రికా విలేకరుల మిత్రులకు అందరికీ కూడా మీరు రోజు మా ఈ సభా స్థలానికి వచ్చి మీరు నిర్వహిస్తున్నటువంటి పాత్రను కూడా. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు హరికోస పడుతున్నారని పేర్కొన్న మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను నమ్మిన తెలంగాణ ప్రజలు అరిగోసలు పడుతున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వేములకొండ గుట్ట నుండి శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వరకు ఈ నెల 27వ తేదీన వరంగల్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న రజతోత్సవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్గు నవీన్ గౌడ్ చేపట్టిన మహాపాదయాత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మోసపు వాగ్దానాలను నమ్మి ఓట్లు వేసిన తెలంగాణలో వ్యవసాయం నాశనమైపోయి రైతులకు ఏడుపే మిగిలిందని, మహిళలు, కూలీలు, ఆటో కార్మికులు, యువజనులతో పాటు యావత్ తెలంగాణ సమాజం మోసపోయి గోసపడుతుందని, కేసీఆర్ పాలనే బాగుందని, కేసీఆర్ ఉంటే బాగుండని తెలంగాణ సమాజం చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. వరంగల్ మహాసభకు లక్షలాదిగా ప్రజలు, యువకులు, విద్యార్థులు తరలివచ్చి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు మరింత శక్తిని అందించి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీపీ మాజీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్ రెడ్డి, గాదారి కిషోర్, కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు. పరిపాలన అందించిన నాయకుడు కేసీఆర్ గారు దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మోసపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని సంవత్సరం కాకముందే ఇవాళ ఏ రకంగా బాధపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ప్రజలందరూ ఇవాళ కేసీఆర్ వైపు ఎదురు చూస్తున్నారు.
కేసీఆర్ ఉంటే బాగుండేది, పొరపాటు చేసినామని చెప్పి ఓట్లేసిన వాళ్ళే చెప్పుకుంటున్నారు, వాళ్ళే ముందుకు వస్తున్నారు, వాళ్ళే రోధిస్తున్నారు. ఇవాళ కాలు ముళ్ళు పుచ్చుకుంటే అమ్మ అని చెప్పి బాధపడే వాళ్ళు, ఏదైనా కష్టం వస్తే అయ్యో దేవుడా అని చెప్పి పలకరించే వాళ్ళు, తలుచుకునే వాళ్ళు ఇవాళ ఎవరికి ఏ బాధ వచ్చినా అయ్యో సారు ఎక్కడున్నావు కేసీఆర్ సార్, నువ్వే కావాలి, మళ్ళీ నువ్వే రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్న సందర్భంలో జరుగుతున్న సభ ఇది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ 25 సందర్భంగా జరుగుతున్న సభ కాబట్టి ప్రజల్లో ఒక ఉత్సాహం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సభకు చేరుకోవాలని తాపత్రయం కనబడుతుంది. మరి ఇటువంటి పరిస్థితులలో వాహనాలు దొరికే పరిస్థితి లేదు. ప్రజలు అనుకుంటున్న స్థాయిలో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 15, 20, 30 వేల మంది కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు పోవడానికి. కానీ అనుకున్న పద్ధతుల్లో వాహనాలు లేవు, ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రజల్లో ఉన్న ఆకాంక్ష వ్యక్తి కేసీఆర్ గారు చెప్పిన పద్ధతుల్లోనే మేము కూడా నడుస్తామని చెప్పి మరొకసారి స్ఫూర్తించే విధంగా ఈరోజు ఈ పాదయాత్రను వేములకొండ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి యాదగిరిగుట్ట యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు చేరుకుంటామని చెప్పి 3 రోజుల పాదయాత్రను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొంటున్న విద్యార్థి సంఘాల నాయకులకు అందరికీ కూడా ఈ భువనగిరి జిల్లా పరిధి ద్వారా మనం ఏదైతే నిర్ణయం తీసుకొని ముందు నడుస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆటో ప్రమాదంలో మరణించిన యాదమ్మ కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా మరియు ఆటోలో ఉన్నటువంటి ప్రయాణికులకు 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మల్లు లక్ష్మి. సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన 15 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మకూరు మండలం పొప్పారం గ్రామానికి కూలి పని నిమిత్తం వెళుతూ కోటపహాడ్ గ్రామంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడ్డ ఘటనలో చనిపోయిన యాదమ్మ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మరణించిన యాదమ్మ మృతదేహాన్ని గాయాల పాలై చికిత్స పొందుతున్న వ్యవసాయ కూలీలను ఐద్వా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ సొంత గ్రామంలో పనులు లేకపోవడంతో వ్యవసాయ కార్మికులు పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాలకు ప్రతిరోజు ఆటోలలో ప్రయాణించడం మూలంగా రోడ్డు ప్రమాదం జరిగి వ్యవసాయ కార్మిక మహిళలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కల కష్టం మీద ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కార్మికులు రోడ్డు ప్రమాదాల మూలంగా చనిపోతున్నారని, ఈ మరణాలు ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణా జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశాలత, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జునారెడ్డి, మద్దెల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన కూలీలు బతుకు తెరువు కోసము మిరప పనులు వేయడానికి దాదాపు 4 నెలల నుండి వెళ్తూ ఉన్నారు. ప్రొద్దున్నే తెల్లారగట్ల 4 గంటలకు లేచి సర్ది కట్టుకొని 6 గంటల వరకు ఆటోలో రోజు పోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకి దాదాపు 20 మంది మహిళలు ఆటోలో మిరప పనులు వేయడానికి కొత్తపాడు పక్కన కొప్పారంకి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కుక్క అడ్డం వచ్చి పల్టీలు కొట్టి ఆటో పల్టీ కొట్టి మొత్తం కూడా కింద పడి చాలామంది దెబ్బలు తాకాయి. చాలా ప్రమాదంగా కూడా ఒక మహిళ ఉంది, ఒక మహిళ చనిపోయింది. వారి అందరికీ కూడా ప్రభుత్వము మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే చనిపోయినటువంటి మహిళకు వాళ్ళ కూలి అంటే రోజు కూలి చేసుకుంటేనే వాళ్ళకు కుటుంబం గడిచే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కూలీలందరూ కూడా చాలా పేదవాళ్ళు. చనిపోయినటువంటి కుటుంబానికి 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాల్సిన అవసరం ఉందని, అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా చాలామందికి తలకు దెబ్బలు తాకినాయి, కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. వాళ్ళు మళ్ళీ వాళ్ళు కోలుకోవాలంటేనే 4-5 నెలలు పడుతుంది, మళ్ళీ పనిలోకి రావాలంటే కూడా ఇంకో 4-5 నెలలు పడుతుంది. కాబట్టి ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి, మానవత్వ దృక్పథంతో ఆలోచించి వాళ్ళందరికీ చేతులు కాళ్ళు ఇరిగినటువంటి వాళ్ళందరికీ కూడా 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఐద్వాగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇప్పటికే పూలే అంబేద్కర్ యాదిలో మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర సూర్యాపేటకు రావడం జరిగింది నిన్న నైటు. ఈరోజు మేము మహాబాద్ పోతున్న నేపథ్యంలో కూలీలు
యొక్క ఆటో కింద పడి అనేక మంది ప్రమాదానికి గురయ్యారు, చనిపోయారని తెలిసిన తర్వాత వెంటనే మా యాత్ర వెనుకకొచ్చి వారిని గవర్నమెంట్ హాస్పిటల్లో పరామర్శించిపోయినాం. అందుకే వాళ్లకు ఎక్స్రేస్ చేయించేదాకా ఆ కుటుంబాలను మేము అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లాలో సూర్యాపేట జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి నిత్యకృత్యం అవుతున్నటువంటి పరిస్థితున్నది. ఎందుకంటే ప్రధానంగా జిల్లాలో అనేక మంది కూడా పనులు లేక వ్యవసాయ కార్మికులు సుదూర ప్రాంతాలు అంటే దాదాపు 50-60 కిలోమీటర్ల దూరం మరి ఉదయం తెల్లారి గంటల 5 గంటలకి లేచి 6 గంటలకు ఆటోలో కూర్చొని పోతున్నటువంటి సందర్భంలో మరి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం చేసినటువంటి మరణాలు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఇక్కడ అనేక మందికి ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఉపాధి కనుక ప్రభుత్వం కనుక కల్పించినట్టయితే ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగవు. అందుకోసం ఎవరైతే వ్యవసాయ కార్మికులు మరి ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా రెక్కల కష్టమే నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్లకు ఈ జిల్లాలో నిత్యం జరుగుతూ ఉన్నటువంటి కాబట్టి ప్రభుత్వం ఎవరైతే చనిపోయినటువంటి యాదమ్మ కుటుంబానికి మరి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గాయాలైనటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా మరి పెద్ద సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం వెంటనే మెరుగైనటువంటి వైద్యం అందించాలి. మరి వాళ్ళని కూడా కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకుపోయి వాళ్ళకు వైద్యం చేయించాలి. ఎందుకంటే ఒక ఇద్దరు మరి మహిళల పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ చూడకపోతే ఎలాంటి రెక్కల కష్టమే తప్ప వాళ్ళకి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు, డబ్బులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్యం అందించి వాళ్ళకు కూడా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా రాజక్కపేట గ్రామంలో గత 100 సంవత్సరాల క్రితం ఏర్పాటు అయినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో గత 100 సంవత్సరాల క్రితం గ్రామంలో వెలిసిన అభయాంజనేయ స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి నూతన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి నవగ్రహ దేవత సహిత పంచాయతన నాగదేవత ప్రతిష్ట మహోత్సవాన్ని గ్రామస్తుల ఆధ్వర్యంలో కనుల పండుగగా ప్రారంభించారు. సుప్రభాత సేవ, వేద పారాయణం, యజ్ఞ కార్యక్రమం, గణపతి పూజ అఖండంగా ప్రార్థిస్తూ ప్రారంభమై 17న ఆవాహిత సర్వ దేవతా పూజలు, అభిషేకం, హోమాలు, మహా నివేదనం, 18న స్వామివారికి అభిషేకంలో ఆలయ సంస్కరణలు, స్వామివారికి యంత్ర ప్రతిష్ట మరియు స్వామివారి దివ్యమైన భవ్యమైన మూలమూర్తి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, కలన్యాసం, దేవ దర్శనం జరుగుతున్నవి. ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో గ్రామ ప్రజలంతా పాల్గొని పూజలు నిర్వహించాలని, ఊరు చల్లగా ఉండాలంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో గ్రామ ప్రజలంతా పాల్గొని పూజలను నిర్వహిస్తున్నారు. ఊరు చల్లగా ఉండాలంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. ఓల్డ్ బోయిన్పల్లిలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్లో నిర్వహించబోయే రజతోత్సవ సభ పోస్టర్ను ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి 25వ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభకు కార్యకర్తల తరలింపు మరియు ఏర్పాట్ల గురించి కుక్కట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశం మేరకు ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్లో ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ నివాసంలో చెలో వరంగల్ భారత రాష్ట్ర సమితి రజతోత్సవ బహిరంగ సభ 27 ఏప్రిల్ 2025 పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సభకు అధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లాలని ఓల్డ్ బోయిన్పల్లి పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో తెలిపారు. ఈ సభకు 119వ డివిజన్ నుండి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్, జనరల్ సెక్రటరీ హరినాథ్, సీనియర్ నాయకులు కర్రె జంగయ్య, కన్సల్టెన్సీ మైనార్టీ ప్రెసిడెంట్ సయ్యద్ ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు. పొన్నేటిపాలెం వద్ద వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుతను కాపాడేందుకు తరలి వెళ్లిన అధికారులు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలోని పొన్నేటిపాలెం వద్ద వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుతను కాపాడేందుకు అన్నమయ్య జిల్లా నుండి ఉన్నత అధికారులు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. చిరుతను కాపాడేందుకు అటవీ, రెవెన్యూ, పోలీస్, వెటర్నరీ అధికారులు సన్నద్ధమయ్యారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నూటిపాలెం వద్ద వన్యప్రాణులను వేటాడేందుకు అమర్చిన ఉచ్చులో మంగళవారం రాత్రి ఓ చిరుతపులి చిక్కుకున్న విషయం తెలిసిందే. ఉదయం 8:30కు గమనించిన స్థానిక రైతులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. మత్తు ఇచ్చేందుకు గన్ను, వల, బోనును సమకూర్చుకున్నారు. అన్నమయ్య జిల్లా సబ్ డిఎఫ్ శ్రీనివాసులు, ఫారెస్ట్ రేంజ్ అధికారి జయప్రదరావు, డిఆర్ఓ మదన్ మోహన్, ఎఫ్ఎస్ఓ సుధాకర్ తదితర అటవీ శాఖ అధికారులతో పాటు పోలీసు, రెవెన్యూ, పశు సంవర్ధక శాఖ అధికారులు సంఘటనా స్థలం వద్దకు చేరుకొని చిరుతను ప్రాణాలతో కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బత్తుల సిద్ధేశ్వర్ ను కాపాడుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాస గౌడ్. వెనుకబడిన కులాలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు పార్లమెంట్లో చట్టం చేయాలని, అలాగే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే డిమాండ్లతో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న బత్తుల సిద్ధేశ్వర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగు చర్యలు తీసుకోవాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాస గౌడ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 16 రోజులుగా దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోందని కేఎస్ఆర్ గౌడ ఆందోళన వ్యక్తం చేశారు. సిద్ధేశ్వర్ చేస్తున్న దీక్షకు జై స్వరాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి ఈ దేశంలో వెనుకబడిన కులాల ప్రజలు ఆర్థిక దోపిడీకి, అణచివేతకు గురవుతున్నారని, ఇక రాజ్యాధికారం అనేది వారికి అంటరానిదిగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో డిమాండ్ల సాధనకు ఆమరణ దీక్ష చేస్తున్న సిద్ధేశ్వర్ కు కులాలు, సంస్థలు, పార్టీలకు అతీతంగా అందరూ మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. సిద్ధేశ్వర్ తన ఆరోగ్యం కాపాడుకుంటూ పోరాడాలని కేఎస్ఆర్ గౌడ ప్రకటనలో సూచించారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు రైతులు ధర్నాకు దిగారు. జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే నీటిని విడుదల చేసి ఆయకట్టు ప్రాంత రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నీరు లేక చేతికి వచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జూరాల ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.